హలో వెల్కమ్ టు సిరిగమల్ బ్లాగ్స్. ఈరోజు బ్లాగ్ వచ్చేసి అయితే నేను ఆల్రెడీ ఒక బ్లాగ్ తీసాను. ఏంటంటే అది నా సబ్స్క్రైబర్ శారీతో మూట ఎలా ప్రిపేర్ చేయాలనేసి అడిగిందనేసి అది అంత క్లారిటీగా ఇచ్చాను. కానీ అమ్మాయికి అసలు అర్థం కాలేదంట. మళ్ళీ ఒకసారి రిపీటెడ్గా చేయండి అక్క అని కామెంట్ చేస్తున్నారు. ఆ వీడియోనే ఈరోజు వీడియో, ఓకేనా? ఇది మాత్రం ఇక పైన ఈ బ్లాగ్ మళ్ళీ పెట్టదలుచుకోలేదు. ఇప్పుడు పెట్టింది మాత్రం క్లియర్గా ఉంది. కొంచెం ప్లీజ్ దయచేసి స్కిప్ చేయకుండా చూసి ఐడియా బేస్ చేసుకొని ప్రిపేర్ చేసుకోండి, ఓకేనా? ఎందుకంటే ఒకటే కంటెంట్ నేను రిపీటెడ్గా పెడితే మళ్ళీ నా వ్యూవర్స్ నాకు సపోర్ట్ చేయకపోవచ్చు మేబీ, అందుకోసమే చెప్తున్నాను, ఓకేనా? మరి వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఈ శారీని అయితే 4 ఫోల్డ్స్ చేసి తీసుకోండి, ఓకేనా? 4 ఫోల్డ్స్ చూడండి, 1 2 ఇవి 2 4 ఫోల్డ్స్ తీసుకోండి. వీడియో ఆన్ అయిందా? 4 ఫోల్డ్స్ అయితే తీసుకొని కింద అయినా సరే బెడ్ మీద అయినా సరే ఇలా పరుచుకోండి. పరుచుకున్నారు కదా? ఇప్పుడైతే బట్టలన్నీ నీట్గా మడత పోకుండా కూడా పెట్టుకోవచ్చు అండి. ఇలా నీట్గా అయితే సర్దేసుకోండి ఫాస్ట్గా. ఇవి అయిపోయాయి కదా, ఇంకా ప్లేస్ అవుతుంది కదా. ఇప్పుడు ఇవి కూడా ఇందులోనే వేసేస్తున్నాను. చూడండి, వేసేసాను కదా, ఓకేనా? అయిపోయింది. ఇప్పుడు ఇంకా ఎక్కువ పెడితే మళ్ళీ లగేజ్ వెయిట్ ఎక్కువైపోతుంది, మీరు మొయ్యలేరు కూడా. అందుకనే చూడండి, ఇది ఉంది కదా, ఈ 2 దగ్గరికి వచ్చి ఇవి చూపినాను. ఇవి మాత్రం కనిపించాలి. చూసారా ఎలా ఫోల్డ్ అయిందో? టైట్ అయింది కదా. ఇప్పుడు వీటన్నిటిని ఇట్లా లోపలికి అనేసుకొని, ఇది ఉంది కదా, ఈ ఎడ్జ్ నుంచి ఇది చూసారు కదా, చూసారు కదా. ఈ మూట అయితే ఎలా తయారు చేశాను నేను, చూడండి. ఈ మూట అయితే ఇలా తయారు చేయాలండి, ఓకేనా? ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, మరి నా బ్లాగ్ అయితే చూసారు కదా ఎలా ఉందనేది. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి మా బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టండి. ఆన్లో పెడితే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. అప్పుడే మీరు మా వీడియోస్ని చూడగలుగుతారు. మీరు ఇచ్చే లైక్స్ వల్లనే వీడియో అనేది ఇంకా ముందుకు వెళ్తుంది. కాబట్టి ప్లీజ్ కొంచెం చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. చిన్న మిస్టేక్స్ ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి. అది మళ్ళీ రిపీట్ కాకుండా నేను చూసుకుంటాను, ఓకేనా? బాయ్.